నిఘా టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. शिवो नाम रूपाभ्यां या देवी सर्वमंगला तयो संस्मरणार्थं सां सर्वतो जयमंगलम. వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో అనాదిగా ఈ మార్గశిర మాసంలో అంటే దీనిని పురుషోత్తమ మాసం అంటారు. భగవద్గీతలో సాక్షాత్తు కృష్ణ పరమాత్మ మాసానాం మార్గశీర్షోస్మి అని చెప్తున్నాడు. కాబట్టి ఈ మార్గశిర మాసం లోపల మనకు గీతా జయంతి మహోత్సవాలు ఈ ఆలయం లోపల ప్రతి సంవత్సరం కూడా మార్గశిర శుద్ధ దశమి, ఏకాదశి, ద్వాదశి ఈ 3 రోజుల పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారి యొక్క ఆలయంలో నాగిరెడ్డి మండపం లోపల ఈరోజు మొదటి రోజు స్వామివారి యొక్క మరి పుణ్యాహవాచనము, అలాగే పంచగవ్య ప్రాశనము, అలాగే మంటపారాధన, దేవతాహ్వానము, అగ్ని ప్రతిష్ఠ మరియు 18 అధ్యాయంలోని మొదటి భాగమైనటువంటి 6 అధ్యాయముల యొక్క హవన కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. ఈ గీతా జయంతి మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈ యొక్క క్షేత్రంలో ఉండేటువంటి సంస్కృత కళాశాలలో ఉండే విద్యార్థులందరూ కూడా ఈ 3 రోజుల పాటు ప్రతినిత్యం కూడా గీతా పారాయణం చేస్తారు. విశేషించి ఈ ఉత్సవాన్ని ఉద్దేశించి గీతా పారాయణం, అలాగే భాగవతంలో దశమస్కంద పారాయణము మరియు ప్రవచనము, అలాగే భగవద్గీత ఉపన్యాస కార్యక్రమాలు, స్వామివారి యొక్క ప్రధాన దేవత అయినటువంటి రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి బాలాభిషేకము, అమ్మవారికి చతుషష్ఠి పూజ, గణపతికి మహాభిషేకము, పరివార దేవతలకు హరిహరులకు విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి పురుషోత్తమ మాసం వేసినటువంటి మార్గశిర మాసంలో ఎవరైతే ఆ